హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో, మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక చెప్పాల్సింది చాలా ఉంది. వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఇంకా ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు వచ్చేసి పడమర ఫేస్తో నిర్మించినటువంటి హౌస్ అనమాట. ఇంటి గురించి చెప్పాలంటే కనుక, స్పెషల్గా చెప్పాలంటే ఏంటంటే కనుక, ఇది బిల్డర్ కట్టినటువంటి హౌస్ అయితే కనుక కాదనమాట. ఓన్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన సొంతం కోసం అయితే నిర్మాణం చేసుకున్నాడు అనమాట. నిర్మాణంలో మనకు వచ్చేసి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అయితే కనుక డిఫరెంట్ ప్లానింగ్తో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. మీరు వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు ఈ డిఫరెంట్ ప్లానింగ్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్షన్ అనేది చేశాడైతే కనుక మీకు అర్థమవుతుంది. ఇంటికి సంబంధించి మనకు వచ్చేసి 20 అడుగులు వెడల్పు, 74 అడుగుల పొడవుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది. 4.5 సెంటు ప్లస్ వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు 15 అడుగులు రోడ్డు ఉంది. చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. ఈ హౌస్ అయితే కనుక మనకు సేల్కు ఉంది. ఎవరైనా ఈ వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నాము మెయిన్ డోర్కి సంబంధించి అయితే వుడ్ వర్క్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అనేది చేయించాలన్నమాట. నిర్మాణంలో తన సొంతానికి కాబట్టి నిర్మాణం అనేది చేసింది. ఈ ఖర్చుకు అనేది ఎక్కడ తగ్గకుండా అయితే కనుక నిర్మాణం అనేది చేయించాలన్నమాట. సీలింగ్ సంబంధించి కానీ, ప్లస్ వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి కానీ, వుడ్ వర్క్ కానీ, పెయింట్ వర్క్ కానీ, ఎలక్ట్రిషన్ వర్క్ కానీ అయితే కనుక చాలా నీట్గా చేసినాడు. మనము చూస్తున్నటువంటిది వచ్చేసి మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూలో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ఇచ్చినారు. మన సీలింగ్ సంబంధించి కూడా చూడవచ్చు. పిఓపి అయితే కనుక చాలా అట్రాక్టివ్గా చేస్తున్నాడు. మనకు వచ్చేసి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేసినాడు. ప్లస్ వెంటిలేషన్ కోసం పక్కన వచ్చేసి మనకు కిటికీ అనేది ప్రొవైడ్ చేసి, కిటికీ సైడ్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూ ఏ విధంగా ఉంది, ప్లస్ వచ్చేసి స్ట్రైట్ చూసినటువంటి డోర్ సంబంధించి అయితే కనుక లెట్రిన్ అండ్ బాత్రూమ్ ఇచ్చినాడు. రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు. టాప్లో చూసినటువంటి వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు అనమాట. ఇప్పుడు సీలింగ్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఏ విధంగా సాగిందో మీరు చూడొచ్చు. అయితే కనుక మనకు ఇప్పుడు చూస్తున్నాము వచ్చేసి మనకు దేవుని గుడి అనమాట. ఈ ఇంటికి సంబంధించి మనకైతే కనుక పడమర ఫేస్ అనేది ఒక బెడ్రూమ్ సంబంధించి హౌస్ ఉంది. ప్లస్ ఉత్తరం ఫేస్ సంబంధించి కూడా ఒక బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. కిచెన్ సంబంధించి కూడా మనకైతే కనుక వుడ్ వర్క్తో చాలా నీట్గా అనేది వర్క్ అనేది చేయించాలన్నమాట. ప్లస్ వచ్చేసి వాల్కి సంబంధించి మనకు డిఫరెంట్ కలర్స్తో టైల్స్తో అయితే కనుక వర్క్ అనేది చాలా నీట్గా చేయించాలన్నమాట ఈ ఇంటికి సంబంధించి. ఇప్పుడు మనం చూసినటువంటిది వచ్చేసి మనకు పడమర ఫేస్తో ఒక సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక పడమర ఫేస్ సంబంధించింది. ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఎలాంటిది అయితే పెండింగ్ అయితే లేదనమాట. ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ సేల్కి ఉంది అనమాట. మనము ఇప్పుడు చూస్తున్నాము కిచెన్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూ ఏ విధంగా ఉంది, ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మీరు గమనించగలరు. మనకి కిచెన్ ఆపోజిట్లో వచ్చేసి మనకు లెట్రిన్ అండ్ బాత్రూమ్ అనేది ఇచ్చినారు. ప్లస్ వచ్చేసి మనం స్ట్రైట్ చూసినటువంటి వచ్చేసి మనకు హాల్కు సంబంధించి, ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ సంబంధించి అయితే ఆల్ అప్రూవల్స్తో, ప్లాన్ అప్రూవల్తో ఇంటి నిర్మాణం అనేది జరిగింది. బ్యాంక్ లోన్ ద్వారా హౌస్ తీసుకునే విధంగా అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ ప్రొవైడ్ చేసినారు. కబోర్డ్స్ కూడా మనకు వచ్చేసి బిల్డర్లు వాడినటువంటి మంచి మెటీరియల్ అయితే ఈ ఇంటికి నిర్మాణం అనేది చేయించారనమాట. సీలింగ్ సంబంధించి కూడా మనకు పిఓపితో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక డిజైన్ అనేది చేయించాడు. ప్లస్ వచ్చేసి మనకు కబోర్డ్స్కు రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి వాల్కి సంబంధించి అయితే పెయింట్ అయితే చాలా నీట్గా అట్రాక్టివ్గా మంచి కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంటికి సంబంధించి పడమర ఫేస్తో ఉన్నటువంటి హౌస్ సంబంధించి అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు వీడియో చూసిండాము. ప్లస్ వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్తో ఉన్నటువంటి జాయింట్గా ఈ ఇంటికి సంబంధించి ఇంకో బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక హౌస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ ఉత్తరం ఫేస్ సంబంధించి సింగిల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించి అయితే కనుక మనము మెయిన్ డోర్ ఆపోజిట్లో మనకు వచ్చేసి కబోర్డ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి విశాలంగా టీవీ స్టాండ్కు సంబంధించి అయితే కనుక హాల్ అనేది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఇచ్చారనమాట. వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి మనకు ఈ ఇంటికి సంబంధించిన మంచి మంచి కలర్లు అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారనమాట పెయింట్ అనేది. సీలింగ్ సంబంధించి అయితే కనుక మనకు ఇప్పుడు మీరు గమనించగలరు, చాలా నీట్గా నిర్మాణం అనేది చేయించారనమాట. ఉత్తరం ఫేసు మెయిన్ డోరు, ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి టీవీ స్టాండు, మెయిన్ డోర్కి ఆపోజిట్లో కబోర్డు, ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి దేవుని గుడి, ప్లస్ దేవుని గుడికి ఆపోజిట్లో వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు. మనకు మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కబోర్డ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి బెడ్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు అనమాట. ఇంటికి సంబంధించి డిఫరెంట్ ప్లానింగ్తో ఈ ఇంటి నిర్మాణం అనేది సొంతంగా నిర్మాణం అనేది చేశారనమాట. ఈ బిల్డర్ నిర్మించినటువంటి హౌస్ కాదు.
మనకొచ్చేసి ఈ ఇంటికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ ఉంది. బ్యాంక్ లోన్ ద్వారా హౌస్ తీసుకునే విధంగా అయితే ఇంటి నిర్మాణం జరిగింది. ప్లస్ వచ్చేసి మనకు 20 అడుగులు వెడల్పు, 74 అడుగులు పొడవుతో 4.5 సెంటులో ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇంటి ముందర కూడా మనకొచ్చేసి 15 అడుగులు రోడ్డు ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా 24 అవర్స్ వస్తాయని చెప్పేసి ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ అయితే మనకు తెలిపాడనమాట. ఈ హౌస్ అయితే గనక మనకు సేల్‌గుంది. వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడండి. మీకు మంచి రీజనబుల్ రేట్‌కి అయితే గనక ఈ ఇంటికి సంబంధించి అయితే గనక రేట్ అనేది తెలిపాడు. ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. అక్కడెళ్లి అయితే గనక మీరు గమనించగలరు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏందంటే గనక మన ఛానెల్‌ని ఏమైనా కొత్తగా చూస్తున్నవారు ప్లస్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, మన ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రొద్దుటూరులో చాలామంది సెర్చింగ్‌లో ఉంటారనమాట. వాళ్ళకొచ్చేసి మన వీడియోని షేర్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గనుక ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్‌కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక 10 డేస్ నుండి అయితే గనక కాల్ అనేది నేను కొంతమంది కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను. వాళ్ళందరికీ నేనైతే సారీ చెప్తున్నాను. ఈ సందర్భంగా అయితే గనక